केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते किल भूषणानि सततं वाग्भूषणं భూషణం. హలో మనం ఇప్పటి వరకు పుంలింగ పదాల్లో ఎలాగా సంబోధించాలి, ఎలా మాట్లాడాలి, పురుషుణ్ణి అనడానికి ఏ విభక్తి వాడాలి, ఎలా వాడాలి అన్నది ఇప్పటి వరకు నేర్చుకున్నాము. అలాగే కహాకి కూడా నేర్చుకున్నాము. ఎలా విసర్గలు వచ్చిందంతా మనం పుంలింగ పదము అనుకున్నాం. ఇప్పుడు మనం సా ఏంటి, ఆమె లేకపోతే అది స్త్రీలింగము అని అర్థం. ఏషా అంటే ఇది, ఇది ఏషా కమలా అని కానీ, ఏషా కలిక అంటే, కలిక అంటే బర్డ్, మొక్క, బెడ్. సా నది, నది కూడా స్త్రీలింగం కాబట్టి అది నది అని చెప్తున్నాము. ఇప్పుడు స్త్రీలింగంలో సా అంటే అది, ఆమె అన్నాము. మరి ఆమెను అనడానికి తాం, ఆమెను. సా ఆమె, తాం ఆమెను, తయా ఆమెతో, ఆమె చేత, తస్యై ఆమె కొరకు, తస్యాహ ఆమె నుండి, తస్యాహ ఆమె నుండి, తస్యాహ ఆమె యొక్క, తస్యాం ఆమె యందు. ఇట్లా చిన్న చిన్న ఫామ్ చేసుకోండి. తాం అహం పశ్యామి, ఆమెను నేను చూస్తున్నాను. మరి ఆమె చేత అంటానికి తయా సహ అహం గచ్చామి, ఆమెతో సహా నేను వెళ్తున్నాను. మరి ఆమె చేత అది తృతీయ కదా, తయా సహ లిఖితం ఆమె చేత రాయబడి. ఆమె కొరకు, ఆమె కొరకు, ఆమెకు అనడానికి తస్యై అహం పుస్తకం దదామి, ఆమెకు పుస్తకం ఇస్తున్నాను. మరి ఆమె యందు, ఆమె యందు దయ, ఆమె యందు కరుణ, ఆమె యందు అని చెప్పడానికి తస్యాం, తస్యాం ఆమె యందు విశ్వాస అస్తి, విశ్వాసం ఉంది, ఆమె యందు విశ్వాసం ఉంది. అలాగే మనం ఒక పేరు తీసుకున్నాం అనుకో, మహిళ అని తీసుకున్నాం అనుకో, అంటే సా మహిళ అస్తి, ఆమె మహిళ. ఇప్పుడు అస్థి మనము సెంటెన్స్ ఉపయోగించేటప్పుడు అస్థిని ఉపయోగించాలి. ఎందుకంటే యామ్, ఈజ్, ఆర్ ఎలాగో ఆంగ్లంలో, అదేవిధంగా అస్థి, సంతి అన్నవి కంపల్సరీ వీటిల్లోనమాట. అస్థి, సా మహిళ అస్తి, ఆమె మహిళ. మహిళను అనడానికి త్వం మహిళాం పశ్యసి, నువ్వు మహిళను చూస్తున్నావు, మహిళను చూస్తున్నావు. మహిళతో త్వం మహిళయా సహ గచ్చసి, మహిళతో సహ వెళుతున్నావు. త్వం మహిళాయై ఫలం దదాసి, అహం మహిళాయై ఫలం దదామి. రామః మహిళాయై ఫలం దదాతి. ఇంకా మనం తర్వాత మహిళ నుండి, మహిళ సహ బాలకః మహిళాయాః గృహాత్ ఆగచ్చతి. సహ బాలకః ఆ బాలుడు, సహ బాలకః మహిళాయాః గృహాత్ గృహము నుండి, ఆగచ్చతి వస్తున్నాడు. నుండి అయిపోయింది. మహిళాయాః
యొక్క కూడా మహిళాయాహే ఉపయోగించాలి. సా మహిళాయాః గృహం ఏతత్. ఆ మహిళ యొక్క ఇల్లు ఇది. ఇంకా మహిళ యందు ఏతస్యాం మహిళాయాం ధైర్యం అస్తి. ఏతస్యాం ధైర్యం అస్తి అంటే ఏతస్యాం అంటేనే ఈమె యందు అని అర్థమైపోతుంది. అంతే, ఇది దీని యందు ధైర్యం ఉంది అనడానికి మనం అక్కడ వస్తువు కాదు కదా, స్త్రీలింగ పదం వస్తువు కాదది. ఏతస్యాం ధైర్యం అస్తి, ధైర్యం అన్నది ఒక కెపాసిటీ కాబట్టి అక్కడ ఈ మహిళ యందు ధైర్యం ఉంది. సా చెప్పుకున్నాము, మహిళ చెప్పుకున్నాము. అలాగే కలికాజ్ ఆకారాంత స్త్రీలింగం చెప్తున్నాము. ఈకారాంత, నది అన్నది ఈకారాంత స్త్రీలింగము. మనం ఆకారాంత స్త్రీలింగానికి చెప్పుకున్నాం. ఆమె, ఆమెను, ఆమె చేత, ఆమెతో, ఆమె కొరకు, ఆమెకు, ఆమె నుండి, ఆమె యొక్క, ఆమె యందు. అట్లాగే ఒక మహిళ అని చెప్పుకున్నాం. మహిళ బాలిక అనుకున్నాం అనుకో, సా బాలిక దయ, లత, కృప, సీత, లత, రమ,